కాళ్ల సుందరి దీపిక బికినీలో కనిపించి కలకలం రేపింది. అయితే కుర్రకారు సినిమాని హిట్ చేస్తానని గ్యారంటీ ఇస్తే ఇక ముందు కూడా 2 పీస్ బికినీలో కనిపించేందుకు వెనకాడనని ప్రామిస్ చేస్తోంది. దీపికా పడుకోన్ హీరోయిన్ కాకముందు టాప్ మోడల్. మోడలింగ్ రోజుల నుంచి బికినీలో కనిపించేందుకు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. అయితే సినిమా రంగంలో ప్రవేశించిన తర్వాత బికినీ వేసుకుని వెండి తెరపై దర్శనమిచ్చేందుకు చాలా సమయమే తీసుకుంది. ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన దీపిక పూర్తిగా 2 పీస్ బికినీలో కనిపించింది మాత్రం హౌస్ ఫుల్ అనే తాజా చిత్రంలోనే. దాంతో ఈ పొడుగు కాళ్ల సుందరి బికినీ షో అందర్నీ ఆకట్టుకుంటోంది. मैं सौंदर्य भाग्यलक्ष्मी वेंकटेश्वरी बासुपाराव। मैं लव में बिलीव करती हूँ, पर शादी के बाद ये मेरे पति नहीं है, पति परमेश्वर है। आपका क्या होगा जनाबे अली। హౌస్ఫుల్ సినిమాలో దీపికాతో పాటు లారా దత్తా, జియా ఖాన్ కూడా బికినీల్లోనే దర్శనమిచ్చారు. అయితే దీపిక తొలిసారిగా ఇలాంటి వెరీ వెరీ హాట్ గ్లామరస్ రోల్ లో కనిపించడమే మెయిన్ డిస్కషన్ పాయింట్ అయింది. అయితే దీపిక మాత్రం బికినీలో కనిపించడం పెద్ద ఇష్యూనే కాదంటోంది. అది చాలా లైట్ మ్యాటర్ అంటోంది. మోడలింగ్ సమయంలోనే తాను చాలా సార్లు 2 పీస్ బికినీలో కెమెరాకి ఫోజులిచ్చానని, ఇప్పుడు సినిమాల్లో అలా కనిపించడం ఇబ్బందే అనిపించట్లేదంటోంది దీపిక. అంతేకాదు, అసలు హీరోయిన్లు బికినీ వేసుకోవడం అనేది ఇప్పుడు కామన్ అని, కాబట్టి దాని గురించి ఎవరు డిస్కస్ చేయకపోవడమే మంచిదని మనకే ఉచిత సలహా ఇస్తోంది. सजदे में यूं ही झुकता हूँ, तुम पे ही आगे रुकता हूँ, क्या ये सबको होता है? हमको क्या लेना है सबसे, तुमसे ही सब बातें अब से बन गए हो तुम मेरी दुआ। దీపికా పడుకోన్ యాడ్స్ లో ఎక్స్పోజింగ్ చేసిన సినిమాల్లో గ్లామరస్ గా కనిపించిన సందర్భాలు తక్కువే. అయితే తాను బికినీ వేసుకుంటే కుర్రకారు సినిమా థియేటర్లకి వస్తారని గ్యారంటీ ఇస్తే ఇక ముందు కూడా అలా కనిపించడానికి అభ్యంతరం లేదంటోంది దీపిక. సో గాయ్స్, మీరు గ్యారంటీ ఇస్తే దీపిక